ఏం పేరు అమ్మ నీ పేరు? రమణమ్మ. ఏడుస్తున్నావా ఏంది ఆటను చూసి? ఏ మాట ఇది? ఏ ఊరు మీది? బొంబాయా? బొంబాయికి వెళ్ళి వచ్చినావు ఆటకు? మీ అమ్మగారు ఏ ఊరు? ఏది మీదే ఊరు? ఆట ఎట్లుందో చెప్పు. బాగుందా ఆట? బాగాలేదా? మీరు ఎప్పుడు చూసినా బాగా అనిపిస్తలేదా? మంచిగా వాడుతురా? అందుకే అడుగుతున్నా ఆట బాగుందా ఎట్లుందని. ఆహా అదే ఎట్లా ఉంది? మంచిగా ఉందా? ఎట్లా వాడుతుర్రు? అంతేనా? నింపనికేనే వచ్చినా మరి అందుకే కదా. ఏ ఊరమ్మ మీది? ఏం పేరు? ఏం పేరు గడిరేపు? ఆట బాగుందా? బాగానే ఉందా? తొమ్మిదేకల నుంచి రాంపురం నుంచి కళాకారులు మరి ఎక్కపల్లి గ్రామంలో పెద్దల జీవిత చిత్రం చూడడానికి వచ్చారు. ఎట్లా పడుతుందో సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎట్లుంది ఆట? పర్లేదా? అందుకే కళాకారులు మీరు కనుక వస్తాపా. ఎట్లా ఉంది యాదే సెటు? మరి మీ ఊళ్ళో ఎప్పుడు ఆడుతారు? రాంపూర్లో ఆడుతురా? ఏమాట? రామాయణం పూడు పోసిరా? మరి పంతులు ఎవరు? పంతులు మీరేనా? పంతులు ఉండాలబ్బా. పంతులు ఎవరు? పంతులు పెట్టే కంటే మనం నేర్చుకునేది మంచిదే. కానీ పంతులు గురువు లేకపోతే విద్య, గురువు లేని విద్య గుడి విద్య. కానీ కాకపోతే ఒకటి ఏంటంటే మనలో ప్రోత్సాహం ఉన్నది అనుకో, మనకే అది. పంతులను పెడితే ఇక వాడు ఒక మాట ఏమి ఆటలు కూడా జోలు పెడుతున్నారు. ఒకటి ఆట చూస్తారు ఏమో మీకు కూర్చొని ఉంది మొత్తం. మన చంద్రదానే. చంద్రదాన ఏమో మీది? ఇదే ఊరా? ఓకే.